ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2025, 26కి సంబంధించి బడ్జెట్ అయితే తీసుకొచ్చింది కదా! ఈ బడ్జెట్‌లో 2025 సంవత్సరం అంతా కూడా డిసెంబర్ 31 వరకు కూడా అంటే మనకి 2025కు మనకి 2026 అంటే 2026 మార్చి 31 వరకు కూడా 2026 మార్చి 31 వరకు కూడా తగ్గే వస్తువులేవి, పెరిగే వస్తువులేవి అనేదైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ముందుగా రేట్లు తగ్గే వస్తువులైతే చూద్దాం. క్యాన్సర్‌కి సంబంధించి, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి నయం చేసే 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి అయితే పూర్తిగా మినహాయింపు అయితే ఇచ్చారు కాబట్టి, ఈ మందుల ధరలైతే తగ్గుతాయన్నమాట. ఇక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాలు బేసిక్ కస్టమ్ సుంకాన్ని 5% అయితే తగ్గించారనమాట. అందువల్ల ఎలక్ట్రానిక్‌కి సంబంధించిన వస్తువులన్నీ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు టీవీలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఇలాగ అన్నీ కూడా తగ్గుతాయి. ఇక కోబాల్ట్ పౌడరు, లిథియం అయాన్ బ్యాటరీ, తుక్కు, లెడ్, జింకు సహా 12 రకాల క్రిటికల్ మినరల్స్‌ను కూడా కస్టమ్ సుంకం నుంచి మినహాయించారు. వీటికి సంబంధించి ధరలు తగ్గుతాయి. ఇక ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 35 రకాల ముడి పదార్థాలు, మొబైల్ ఫోన్ తయారీ, బ్యాటరీలో ఉపయోగించే 28 అదనపు పరికరాలను కూడా పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చారు. దీంతో అటు ఈవీలు, మొబైల్ ధరలు అన్నీ కూడా తగ్గనున్నాయి. ఇక వెన్ బ్లూ లెదర్‌ను కస్టమ్ సుంకం నుంచి అయితే మినహాయించారు. దీంతో లెదర్ బూట్లు, బెల్టులు, జాకెట్లు ధరలు కూడా తగ్గుతాయి. ఇక శీతలీకరించిన చేపల ముక్కలపై కస్టమ్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే పాలరాయి, ట్రావెల్టిన్ వంటి వాటిపై కస్టమ్ సుంకాన్ని 40% నుంచి 20% తగ్గించారు. ముడి గ్రానైట్ లేదా ముక్కలుగా చేసిన గ్రానైట్‌పై సుంకాన్ని 40% నుంచి 20%కి అయితే తగ్గించారు కాబట్టి ఇవి తగ్గుతాయి. ఇక ఆహార పదార్థాలు, శీతల పానీయాల ఉత్పత్తిలో ఉపయోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపై సుంకాన్ని 100% నుంచి 20% తగ్గించారనమాట. సో, ఆహార పదార్థాలు కావచ్చు, శీతల పానీయాలు కావచ్చు, అవి కూడా రేట్లు తగ్గుతాయి. కూల్ డ్రింక్స్ అన్ని అటువంటివన్నీ కూడాను. ఇక పెరిగే వస్తువులు. ఈ ఏడాది పెరిగే వస్తువులు చూసుకుంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై సుంకాన్ని 10% నుంచి 20%కి అయితే పెంచారు. దీంతో టీవీ ధరలు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక దేశీయ టెక్స్‌టైల్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అల్లికల దుస్తులపై కస్టమ్ సుంకాన్ని 10% నుంచి 20%కి అయితే పెంచారన్నమాట. సో, అందువల్ల దిగుమతి చేసుకోకుండాన ఇక్కడ సొంతంగా ఏదైతే దేశంలో ఇక్కడ తయారు చేస్తారో వాటినైతే అమ్ముకునే విధంగా అనమాట. బయటికి రాకుండాన పెంచారు దాన్ని. అవి పెరుగుతాయి. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే 2026 మార్చి 31 వరకు కూడా పెరిగే వస్తువులు, తగ్గే వస్తువుల వివరాలన్నమాట ఇవి. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని